పెద్ద ఎత్తున ఆడబిడ్డగా ఆదరించి ఇటు మన సంధ్య మీ సంధ్యను కూడా మీ ఆడబిడ్డగా ఇవాళ నన్ను కూడా మీ ఆడబిడ్డగా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా అక్క చెల్లెలందరికీ మా సోదరులందరికీ నమస్కారం తెలియపరుస్తున్నా. రమేష్ అన్న మాట్లాడుతూ దుఃఖపడ్డ బాధ కూడా ఏంటంటే వాళ్ళ తండ్రి గారు చేసిన సేవలని మీకు తెలుసు. ఇప్పటి వరకు గత 20-25 ఏళ్ళ నుంచి కూడా ఏ పదవి తీసుకోకుండా నైనాల గ్రామానికి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ఆపత వచ్చినా, ఏ సాపత వచ్చినా రమేష్ తమ్ముడు సాయం చేయమంటే ఆయన చేతనంత ఆయన స్థాయిలో పనిచేసిన వ్యక్తి కాబట్టి అనుకోకుండా ఇవాళ నైనాల గ్రామంలో ఆయనకు సర్పంచ్ గా పోటీ చేసే మీ ఆశీస్సులతో సర్పంచ్ గా పోటీ చేసే గొప్ప అవకాశం వచ్చింది. ఆయన బాధ దుఃఖం కూడా ఏంటంటే ఎంతో మందిని గెలిపించని చేసినాం కానీ ఈ దమ్ము నాకు అవకాశం వచ్చింది. మా కుటుంబాన్ని మమ్మల్ని గుర్తు పెట్టుకొని మర్చిపోకుండా ఈ ఆడబిడ్డలందరూ జ్ఞాపకం చేసుకొని రేపు ఈ బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపియాలని ఆయన అంటే మాట్లాడాలని చాలా ఉంది కానీ ఆయన ఎందుకంటే పనిచేసాడు ఆ దుఃఖం కడుపు దుఃఖం ఉంటది కాబట్టి ఆ దుఃఖం ఆయన దుఃఖంలో మాట్లాడలేకపోయాడు. వాళ్ళ తరపున నేను మీ అందరికీ ఆడబిడ్డలందరికీ కూడా ఎందుకంటే చాలా ఉత్సాహంగా మీ అందరు నవ్వుతూ ఆడుతూ మీ అందరు మాట్లాడుతుంటే అనిపించింది నాకు. ఎందుకంటే మన ఊళ్ళలో పోతే ఎట్లుంటే ప్రచారం పోతా అంటే మనం ఏడైతే ఎమ్మటే 3 తిప్పుతారు అంతేనా, మన ఆడవు కూడా ఊరుకో ఎమ్మటి తిప్పుతారు ఎమ్మటి తిప్పుతారా కానీ మీరు ఎవరు ఇటు తిప్పలే అటు తిప్పలే మనకే ఎత్తా ఉన్నారు అవునా కదా. నేను అందుకే ఏమంటున్నా అంటే మీ అందరూ తెలుసు గత పోయినసారి 10 ఏళ్లలో కేసీఆర్ ఉన్నప్పుడు ఆడబిడ్డలు కళ్యాణ లక్ష్మిలో ఇబ్బంది కాలే. అసలు రైతులలో యూరియా బస్తే ఇబ్బంది అయిందావా, యూరియా ఇబ్బంది అయిందా కాలే. మొన్న మేము మీకు తెలుసు ఒక 5-4 ఏళ్ల క్రితము నెల్లికూరు పట్టణంలో రోడ్డు మీద నేను 2 గంటలు కూర్చున్నా యూరియా బస్తాల కోసం. అంటే నా కోసం కాదు, నా రైతన్నల కోసం, నైనాలో ఉన్న రైతు కోసం, మిగతా గ్రామంపై రైతులందరూ కూడా ఆడబిడ్డలు రైతుల కోసము 3 గంటలకి వాళ్ళ చంటి బిడ్డలకు పాలు ఇచ్చుకుంటా ఈ రోడ్డు మీద చెప్పులు పెట్టుకొని యూరియా బస్తాలు గోసపడ్డా లేదా. అది నేను చెప్పుడు కాదు, స్వతహా మీరందరూ ఉన్న రైతులందరూ యూరియా బస్తాలు 300-200 ఉండాల్సింది 1000 రూపాయలకు కూడా బ్లాక్ లో కొన్న దాఖలాలు మీ అందరూ, కొంత 2000 కూడా కొన్న దాఖలాలు ఉన్నాయి. అయితే మీకు ఒకటే జ్ఞాపకం చేస్తా, కేసీఆర్ ఉన్న రోజులు యూరియా బస్తాకి ఇబ్బంది కాలే, కరెంటుకి ఇబ్బంది కాలే. ఏ రోజు కరోనా టైంలో కరోనా గురించి మీకు తెలుసు ఆ రోజులో మనం కనీసం ఒకరి మొహాలు ఒకరు చూసుకోలే. చుట్టాలు చచ్చిపోయినా పోయినా ఎప్పుడైనా చుట్టాలు చచ్చిపోయినా పోలే, పక్కింటోళ్ళు పోయినా ఎందుకంటే ప్రాణ భయం ఉండే. దాదాపు కొన్ని రోజుల పాటు మనం పనులు కూలి చేసేటోళ్ళు హరిగోసపడ్డారు. అప్పుడు కేసీఆర్ బియ్యం ఇచ్చిండు, కూలి పోనోళ్ళు కూడా బియ్యం ఇచ్చిండు గుర్తుందా. అంటే అప్పుడు రాష్ట్రానికి ఆదాయం లేకున్నా కష్టం ఉన్నా సుఖం ఉన్నా పెద్ద కొడుకు లెక్క కేసీఆర్ కరోనా టైంలో కూడా రైతు బంధు ఇచ్చిండా లేదా, అవునా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఏం చేసిన, మొన్న మీరు అందరు కూడా ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో అందరు ఏం చేసిండ్రంటే అరే కేసీఆర్ మంచోడే టైంకి రైతు బంధు ఇస్తున్నాడు, ఎవరో ఒక రైతు చచ్చిపోతే ఎవరు పైరవి లేకుండా వాళ్ళ భార్య అకౌంట్ లో భర్త చచ్చిపోతే భార్య అకౌంట్ లో 5 లక్షల బీమా ఇస్తా ఉండు, మా బిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, ఇవాళని అందరు మంచోడే. గాని ఈ దమ్ము మారుతాంలే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏదో పెన్షన్ 2000-4000 చేస్తా ఉంటారు కదా, వికలాంగులు పెన్షన్ పెంచుతా ఉన్నారు కదా. ఇక మొత్తం గింత మా ఆడవాళ్ళు అయితే అనుకుంటే 99 అందరు కాంగ్రెస్ గుద్దిరు. ఎందుకంటే మహాలక్ష్మి ఉండే మీకు 2000 ఇస్తా ఉన్నారు అవునా. మరి ఎంతమంది మహాలక్ష్మి వచ్చి చేతులు ఎత్తండి, మరి 2000 అయింది ఇయ్యారు కదా. అదే కేసీఆర్ 10 ఏళ్లలో అదే అమ్మ ఒక మైక్ అదే 10 ఏళ్లలో కేసీఆర్ కళ్యాణ లక్ష్మి మాట ఇయ్యకున్నా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, బతుకమ్మ చీర మాట ఇయ్యకున్నా చీర ఇచ్చిండు, రైతు బంధు డబ్బులు మాట ఇయ్యకున్నా ఇచ్చిండు. మరి ఈ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వము మొన్న ఎలక్షన్ లో మీరు మాట ఇచ్చిండ్రు కదా, మహిళలందరూ ఓట్లేయండి, నీ కోడలు 2000 ఇస్తాం, నీకు 2000 ఇస్తాం, మీ ముసలాయనకు పెన్షన్ వేస్తాం, మీ కొడుకో బిడ్డ వికలాంగుంటే వికలాంగుల పెన్షన్ వేస్తాం, ఇక రైతన్నకైతే మీకు రైతు బంధు డబల్ ఇస్తాం, త్రిబుల్ ఇస్తాం అన్నదా లేదా, అన్ని అన్నారు. మరి ఎడిపోయి ఇక కళ్యాణ లక్ష్మి అయితే గోస. కళ్యాణ లక్ష్మి రేపు మా ప్రభుత్వం రాగానే తులం బంగారం ఇస్తా ఉన్నాడు, ఎవరు తులం కాదు పిసరంతా బంగారం ఇయలే. మరి రేవంత్ రెడ్డికి బంగారం షాపులే దొరుకుతలేదా లేకపోతే బంగారం దొరుకుతలేదా, అవునా కదా. నేను ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు కాదు, మనం ఇప్పుడు ఇక్కడ యాసన సంధ్యం గెలిపియాలి, గెలిపితే కాంగ్రెస్ గెలిచి రావాలి. ఎట్లా గెలిచి రావాలి, అరే మేము చెప్పిన హామీలు ఇయ్యలే కదా, ఇయ్యనందుకు ఊరోళ్ళంతా తిరగబడ్డారు, యూరియా బస్తా ఇయ్యనందుకు తిరగబడ్డారు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇయ్యనందుకు తిరగబడ్డారు, పెన్షన్లు పెంచనందుకు తిరగబడ్డారు, అందరూ బోనస్ 500 ఇస్తాని ఇయ్యలేని తిరగబడ్డారు, మా పిల్లలు చదువుకునే పిల్లలకు ఆడబిడ్డలకు స్కూటీ ఇస్తా అని చెప్పి ఇయ్యలే కాబట్టి తిరగబడ్డారు అని చెప్పి ఇవన్నీ అనుకొని వాళ్ళకు బుద్ధి రావాలంటే నేనంటే నాకు కరోనా టైంలో కేసీఆర్ కి రాష్ట్రానికి 1 రూపాయి రాకుండా తండ్రి లెక్క మీరు రైతు బంధిస్తే మరి ఇవాళ నువ్వు రైతు కరోనా టైంలోనే ఇయ్యకపోయా,
మరి ఈ కేసీఆర్ ఇచ్చే, మరి ఇప్పుడు నువ్వెందుకు ఇయ్యలేకపోద్దు సరి అయిన టైంలో? ఇప్పటికే 3-4 సార్లు ఎగగొట్టింది వాస్తవం కాదని తెలియపరుస్తున్నా. కాబట్టి మీ అందరు చేతులు జోడించి మీ ఆడబిడ్డగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు కాక ఎల్లుండే ఓట్లున్నాయి చాలా మంది, ఎందుకంటే